అందరికీ శనార్థులలో ఎట్లున్నారు నిమ్మలమేగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం సంగతి అంటారా ఇక నాకంటే బాగా మీకే ఎరక ఇక మరి వాళ్ళు తిట్టుకున్నలకు ఇక మరి డోర్లు పెట్టుకొని బయటకు వస్తున్నారట అవో గాతీలో తిట్టుకుంటున్నారు ఇక మరి టీవీ వలిగిపోయేటట్టు ఉన్నది అట్లున్నది అలా తిట్టుకున్నాడు రాజకీయ నేతలది ఇక మరి ఆముచ్చట అట్లుంటే ఇలా గాంధీజీ వర్ధంతి ఇక మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా మొత్తం మానికి నివాళులు అర్పించిర్రు ఇక మరి ఆముచ్చట అట్లుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు ఇక మరి జగదీష్ రెడ్డి సార్కు చాలా లడాయి నడుస్తున్నదో ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక జగన్నాథ్ సార్కు షర్మిలకైతే ఇక టక్కాబర్ రాజకీయం నడుస్తున్నది ఆంధ్రలో ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక మీ అందరికి తెలిసిన విషయమే రామ్దేవ్ బాబా ఇక మరి రామ్దేవ్ బాబా డబుల్ యాక్షన్ చూసిర్రా ఇక నేను చూపిస్తా ఇక చూద్దాముండా మన రచ్చరచ్చ వార్తలు. ఇక మల్లారెడ్డి సార్ అంటే మల్లారెడ్డి సారే పో ఇక ఉన్నతాన్ని ఉంటాడా ఇటు కాంగ్రెస్ పార్టీలో పంచలు ధరిష్టట్టే అరుచుకుంటున్నాడు ఇటు మల్లారెడ్డి సారు ఇక మీరెన్నడూ అభివృద్ధి చేసిర్రు ఇక గ్రామాలు మొత్తం చీకట్లే ఉన్నాయి మొత్తం అవస్థలు ఉన్నది అభివృద్ధి అంతా మేమే చేసినాము ఇక యాదగిరి గుట్ట మేమే కడితేమి ఇగో ఇట్లా ఒకటా రెండా చాలా ముచ్చట్లు అన్నడుల్లో ఇక మరి ఏమేమి మరచుకున్నాడు ఏమేమి సంగతి ఇక మల్లారెడ్డి అంటే ఇక మామూలుగా ఉంటుందా చెప్పుండ్రి ఇక మరి ఏమేమి అన్నాడు ఒకసారి చూడుండ్రి. ఇవాళ మాజీ మంత్రి మల్లారెడ్డి మీటింగ్ పెట్టిండులో మీటింగ్ పెట్టినాక మొదలు కేసీఆర్ సార్ను యాడ్ చేసుకున్నాడు. మన సీఎం కేసీఆర్ గారు 10 ఏళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేసిండన్న ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేసిండన్న మన సీఎం కేసీఆర్ గారు 12,769 గ్రామాలుంటే ప్రతి గ్రామంకు గ్రేవ్ యార్డు డంపింగ్ యార్డు మళ్ళా క్రీడా మైదానం నర్సరీ ఇవన్నీ కూడా తాగునీరు సాగునీరు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్. కేసీఆర్ సార్ను యాద్ చేసుకున్నాడైతే ముద్దుగానే ఉన్నది గాని ఆ తర్వాతనే అసలు కథ షురూ చేసిండు. ఇగో రేవంత్ రెడ్డి సార్ను ఈ తీరు నడుచుకున్నాడు. అసలు రాష్ట్రాన్ని అసలు మహాత్ముని పట్టుకొని మన మాజీ సీఎంను నేను 100 మీటర్ల లోతు బొంద పెడతా నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది, ఎంత దౌర్జన్యం. మనని పొందబెడతాడు, మన కేసీఆర్ని పొందబెడతాడు, మన బీఆర్ఎస్ పార్టీని పొందబెడతాడు. మీకు తొందరలనే పొందబెట్టే రోజులు వస్తున్నాయి. మీకు పొందబెట్టేటోడు ఆయన ఢిల్లీలో ఉన్నాడు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీ బొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. అంతేకాదుల్లో ఇండియా కూటమంతా ఆగమైతుంది, అందరూ బయటికి వస్తున్నారు, కాంగ్రెస్ ఇండియా కూటమి అంతా ఖాళీ అవుతున్నదని యాద్ చేసుకున్నాడు. మొన్ననే ఢిల్లీలో ఇండియా కూటమిలా ఆఖరికి 3 జరిగిపోయారు. ఎవరెవరు జరిగిపోయారు? మమతా బెనర్జీ జరిగిపోయిందా, నితీష్ కుమార్ జరిగిపోయిందా, ఆపు పంజాబ్ సీఎం జరిగిపోయిందా? ఇక 3 పోయినాక ఎవరు మిగిలినరా? రాహుల్ గాంధీ ఒక్కడే ఒక్కడే ఒక్కడే. ఆయన రెండోసారి జోడో యాత్రకు పోతే మిగతా పార్టీలన్నీ చోడో యాత్రకు వెళ్ళిపోయింది. ఇన్నర్ గదుల్లో రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తుంటే మిగతా లీడర్లంతా ఆయన నుండి చోడో యాత్ర చేస్తున్నారు అని అనుకొచ్చిండు. అగో మళ్ళేమో చెప్తున్నాడు ఈ నుండి. కానీ మీరు 6 గంటలు 420 420 నంబర్ పెట్టుకొని అవన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు. మీరు చెయ్యాలంటే ఇయ్యాలంటే మనసులో ఉంటే మీకు 5 నిమిషాల పని కాదు. రైతు బంధు ఎందుకు వేస్తలేవు? అప్పుల పాలు చేసిపోయారు అంటున్నావు. అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిడ్డలు ఇచ్చిపోతారు. అవన్నీ వర్చుకుంటారుగా మంత్రులంతా లైన్గా కూర్చొని. అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా? సెక్రటరియట్ కట్టినప్పుడు అప్పు కాదా? కాళేశ్వరం కడితే అప్పు కాదా? కేంద్రానికి వెళ్ళి వాళ్ళని తెచ్చిచ్చిర్రా కాళేశ్వరానికి? యాదగిరి గుట్ట కడితే డెవలప్మెంట్ కాదా? మన 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 కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా? ప్రగతి భవన్ కడితే అప్పు కదా? వీళ్ళకట్ట అప్పు ఉండొద్దట, లంక బిందెలు పెట్టి పోవాలంటే వీళ్ళు వచ్చి కూర్చుంటారట, దబా చేస్తారట. అరే అంతా ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం, రైతు బంధు పడుతుంది ఆన్లైన్లో. నువ్వు 10,000 వేస్తాను, మేము 10,000 వేస్తాం, నువ్వు 15,000 కొట్టు, అప్పు చేయి, ఎవడొద్దా చూడండి నువ్వు.
ఇన్నర్ గదుల్లో అంతగానం అభివృద్ధి చేసినాం, అప్పులు కావా అనుకొచ్చిండు మల్లారెడ్డి సారు. తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు మాట్లాడుతున్నారు. ఏమన్నాడో ఇనుండ్రి. 420 గాండ్లు ఇచ్చిన 420 హామీల విషయంలో కొంత ప్రజలు మోసపోయినరు. ఆ విషయంలో మన వాళ్ళు ఫెయిల్ అయినరు అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా రివ్యూ చేసుకున్నాం. వాస్తవానికి మరి మనకు తెలియదా ఆ హామీలు మనం మాత్రం ఎందుకు ఇవ్వలేకపోయినాం? కేసీఆర్ గారు ఎన్నో ఆలోచించిన నాయకుడు కదా, రాదన్న తెలంగాణ తెచ్చిన నాయకుడు. ఎవడో మేము పెద్ద మునగాండం టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తాం, ఇది మగల పుట్టింది పుబ్బల పోతుంది అని చెప్పి ధీరాలు పలికిన వాళ్ళనే మట్టి గడిపించి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్కు ఎందుకు ఈ విషయం అందలేదు అని చెప్పి చాలామందికి అనుమానము. చేయలేని ఎప్పుడు కూడా ఇవ్వకూడదు ఒక రాజకీయ నాయకుడు అని చెప్పి, ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో హామీలు ఇవ్వకూడదు అని చెప్పి బలంగా నమ్మే నాయకుడు మన నాయకుడు కేసీఆర్. అందుకనే ఈ 420 గాలలాగా మనం 420 హామీలు ఇవ్వలే. బొక్క బోర్ల పడ్డారు మొదటి అసెంబ్లీలోనే. వాస్తవానికి మన నాయకుడు కేసీఆర్ గారు మాకందరూ కూడా పిలిచి, మీరు తొందరపడి ప్రభుత్వం పైన ఎటువంటి విమర్శలు చేయకండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి, కుదురుకోనివ్వండి, 3 నెలలు కాకపోతే 6 నెలలు ఓపిక పడదాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అప్పుడు నిలబెడదాం, అప్పుడు గల్లాపడదాం, కానీ మీరు మాత్రం తొందరపడొద్దు అని చెప్పారు మాకు. విన్నారు కదా, ఇద్దరు కలిసి కాంగ్రెస్ లను ఖతర్నాక్ కరుచుకున్నారు. చూడాలే కరుడు గట్టిన కాంగ్రెస్ లీడర్లు ఈ మాటలిని ఏం మాట్లాడతారో ఏమో. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు పెట్టుకున్న పంచాయతీ నిన్న రాష్ట్రం అంతా మన అందరం చూసినాం. ఇక మరి ఆముచటట్టుంటే ఈ పంచాయతీలకే ఇక మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సార్ వచ్చిండు. ఇక మరి నీ అద్దు తేలుస్తా, ఇక నీ సంగతి ఏందో తెలియదా, ఇక నువ్వు షా పైసలు షా మోసినోని అని చెప్పి ఓ గీ తీర్లు అరుచుకుంటున్నాడు జగదీశ్వర్ రెడ్డి సారు. ఇక మరి వీళ్ళిద్దరికి ఏం పంచాయతీ ఉన్నదేమో కానీ ఇక గట్టిగానే అరుచుకున్నాడు. ఇక మరి ఎందుకు అరుచుకున్నాడు, ఏం సంగతి అని చెప్పి పరిచయం అవుతున్నారులే. ఈ ముచ్చట చూడండి మొదలు. అరే రే ఈ లొల్లిలు పాడుగాను. ఇక నిన్నొక లొల్లి అయింది మీకు యాదుకున్నాదుల్లా. అరే గదే లొల్లుల్లా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు సందీప్ రెడ్డి సార్కు అయినటువంటి లొల్లి. ఒకసారి ముందుగల్లా ఆ లొల్లి చూడుండ్రి. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు, వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయినాం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చేస్తే జడ్పీటీ సైడ్ తప్ప ఇలా సర్పంచ్ కూడా చూసిండ్రు కదా, ఈ లొల్లి మీదే మళ్ళొక లొల్లి పెట్టుకున్నాడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. ఇక మరి ఏమంటుండో ఒకసారి వినుండ్రి. ఈరోజు అధికారిక కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత
ఒక ఆటవికుడిలాగా పనిచేస్తా ఉన్నాడు. ఒక ఆటవికుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. మంత్రి పదవి అనగానే ఏదో అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి. సరే, అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లర మాటలు మాట్లాడుతున్నాను అనుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం. కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన. దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఒక జడ్పీ చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతోని దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసుగొల్పి పట్టుకపోండి జైల్లో వేయండి. ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి? ఇంకా రాచరికం ఉందనుకుంటున్నాడా? నిజమైన బచ్చగాడు, నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు. వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయినాడు, నువ్వేం చేస్తున్నావు? నువ్వెంతున్నావు? సిగ్గుండాలి కదా ఓ మాట మాట్లాడడానికి. వాళ్ళ వీళ్ళకి ముడి సిగరెట్లు ఇచ్చుకుంటూ అందించుకుంటూ తిరిగినావు నువ్వు. నీ బతికి ఎవరికి తెలియదు. నేను వ్యక్తిగతంగా మాట్లాడొద్దు అని చెప్పి మాట్లాడడం లేదు. నేను నుంచి మాధవుడి పేరు చెప్పుకొని బతికినావు. మాధవుడి మాకు దూరం చుట్టమని చెప్పుకొని బతికినావు. మాధవుడి ఎమ్మటి ఉండే వాళ్ళకి సిగరెట్లు అందించుకుంటూ బతికినావు నువ్వు. నేను వ్యక్తిగతంగా మాట్లాడి నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా 23 ఏళ్ల రాజకీయాల్లో ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు. కానీ నీ అహంకారం తలకెక్కింది. నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి. నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు. చెప్పదలుచుకుంటే నువ్వేందో, నీ కుటుంబం ఏందో, నీకు ఏం ఆస్తులు ఉండేనో, నువ్వు ఎన్ని కోట్ల నుండి పైకి దిగొచ్చినావో అందరికీ తెలుసు. సీతం పట్టు చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే ఇవాళ ఏమున్నావు. నోరు తెలిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు. ఊర కుక్కలాగా వాగుతున్నావు. ఇంత బల్పు అక్కడ ఉండకూడదు మనిషికి. ఏదో మాట్లాడితే నేను ఫైటర్ నేను ఏదో తెలంగాణ ఉద్యమం చేసిన రాజీనామా. ఏం రాజీనామా చేసిన? నీ ముఖం రాజీనామా. కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెంటేస్తున్నాడు క్యాబినెట్లో వచ్చి తెలిసి. ఇన్నర్ గదుల్లో వ్యక్తిగతంగా మాట్లాడొద్దు అనుకుంటేనే చాలా ఎక్కిరిచ్చిండు. ఈ మాటలిన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం మాట్లాడతారో ఏమో. ఇక రామ్దేవ్ బాబాను చూడక మనకు చాలా దినాలు అయిందుల్లా. ఇక రామ్దేవ్ బాబా అంటే మీకు తెలియని కథన. ఇక పతాంజలి అంటే ఇక సారే గుర్తుకొస్తాడు. ఇక గాతీర్ల ప్రచారం చేసిండు పతాంజలి కోసం. ఇక యోగా విషయంలో ఇక సారు కాలు ఏడుంటుందో చేతి ఏడుంటుందో తెలియదు. ఆ తీరులో యోగా చేస్తాడు సారు. ఇక మరి సారు డబుల్ యాక్షన్ సినిమా చూపిస్తాం మీకు. ఇక మరి నిజంగా డబుల్ యాక్షన్ ఇద్దరే ఉన్నారా అనుకుంటారు. ఇక మరి ఇద్దరు ఉన్నారా లేకపోతే అసిలా నకిలా? ఇక మరి ముచ్చట ఏమున్నది ఏం సంగతో సార్ మీరే చూడుండ్రి. ఈ సారును గుర్తుపట్టిన రాహుల్లా మన రామ్దేవ్ బాబా గదేనుల్లా పతాంజలి బ్రాండ్ అంబాసిడర్ చూడక సాయం దినాలైంది కదా. మరొకసారి ఈ వీడియో బాగా చూడండి. అగో ఇప్పటిదాకా చూడనే లేము. ఇద్దరు రామ్దేవ్ బాబాలున్నారని పరేషాన్ అవుతున్నారులే. పరేషాన్ కాకుండ్రి, అది మైనప్ బొమ్మ. సారు మీద ప్రేమతోని కొందరు తయారు చేసిండ్రు. ఆయన బొమ్మ ఆయన చూసుకొని ఎట్లా మురిసిపోతున్నాడో చూడండి. ఆయన బొమ్మ ఆయన చూసుకొని మురుసుకుంటా ఇట్లా మాట్లాడిండు. प्रतिमूर्ति में वैक्स फिगर में उन्होंने जीवंतता के साथ डाला है। और जब मैंने भी पहली बार देखा तो मुझसे सबसे पहले इनके न्यूयॉर्क से टियागो जी, इनकी जो हेड आए हुए हैं, उन्होंने कहा कि बाबा जी आपको कैसा लग रहा है, हाउ यू आर फीलिंग? तो मैंने कहा रामदेव जैसा ही लग रहा है। बस इतना ही है। ये मैन मेड है, ये गॉड मेड रामदेव है आपके सामने। और ये सम्मान है योग का, ये सम्मान है भारत की सनातन सांस्कृतिक विरासत का, ज्ञान विज्ञान प्रज्ञान और अपनी गौरवशाली भारत की उस अध्यात्म की परंपरा का, जिसको हमारे पूर्वजों ने जिया, लोग अभी तक सोचते थे। విన్నారు కదా, ఈ బొమ్మను చూస్తుంటే అసలు ఈ రామ్దేవ్ బాబానా లేకపోతే నకిలీ రామ్దేవ్ బాబాని గుర్తుపట్టుడు కష్టమేలే. ఆ తీర్ల తయారు చేసిండ్రు మళ్ళా.
ఒకే ఒక వాదంతోని, అదే అహింసా వాదంతోని స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు, స్వతంత్ర సమర యోధుడు మన గాంధీజీ. ఇక ఈ చెంప కొడితే ఆ చెంప చూపించాలి అని చెప్పి ఒక కొత్త రకం పోగట్ల పోయి స్వతంత్రం సాధించిన స్వతంత్ర సమర యోధుడు. ఇక మరి ఎలా సారు వర్ధంతి, ఇక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎవరెవరు నివాళులర్పించారు ఏం సంగతి ఓసారి చూసొద్దాం పండి. ఇయాల మహాత్మా గాంధీ వర్ధంతుల్లో దేశవ్యాప్తంగా ఈ మహనీయునికి నివాళులర్పిస్తున్నారు. మొదలు మన దేశ ప్రధాని మోదీ నివాళులర్పించిండ్రు. ఆ తర్వాత ఇట్లా చుట్టూ తిరుక్కుంటా మహాత్మను యాద్ చేసుకున్నాడు. రాష్ట్రపతి మేడం కూడా మహాత్మకు నివాళులర్పించిందులో ఇల్లే కాదు సీఎం యోగి సార్ కూడా నివాళులర్పించి ఇగో ఇట్లా నిమ్మలంగా కూర్చొని పాటలింటుండు. న్యాయయాత్రలున్న రాహుల్ గాంధీను మహాత్మా గాంధీకి నివాళులర్పించిండ్రు. మహాత్మా వర్ధంతి నాడు ఇలా మత సామరస్యం మీద ఇట్లా ప్రార్థన చేసిండు ఉదయనిధి స్టాలిన్ సారు. காப்போம் காப்போம் மனிதநேயம் காப்போம் விளக்குவோம் விளக்குவோம் மதவெறியை விளக்குவோம் காப்போம் காப்போம் வேற்றுமையில் ஒற்றுமை காப்போம் விளக்குவோம் விளக்குவோம் நமக்குள் உள்ள பிளவுகளை விளக்குவோம் வேறறுப்போம் வேறறுப்போம் மதவெறி சக்திகளை வேறறுப்போம் வேறறுப்போம் வேறறுப்போம். మన రాష్ట్రంలో కూడా చాలా ఘనంగానే నివాళులర్పించిండ్రు మహాత్మా గాంధీకి. ఇగో రేవంత్ రెడ్డి సార్ కూడా నివాళులర్పించిండు. రేవంత్ రెడ్డి సారెంబట్టున్న కాంగ్రెస్ లీడర్లు కూడా చాలా మందే మహాత్మకు మనస్ఫూర్తిగా నివాళులర్పించిండ్రు. ఇగో తాతను చూసిండ్రు కదా, అచ్చం గాంధీ లెక్కనే లేడు. మరి అయోధ్య వచ్చి ఏం చెప్తున్నాడో ఇనుండ్రి. 2000 किलोमीटर तक मैं अभी कल रात को भी यहाँ पे पहुँचे है. कितने दिन लगे? मैं 1 महीना 9 दिन हो गए मेरा. अब यहाँ किन से मिलने आए हैं? कुछ श्री राम के लिए कुछ और चीजें जो आप कहना चाहें? अयोध्या पहुँचे हैं? हाँ सर, अयोध्या में अभी ये राम मंदिर, राम राज, ये सब भी पूरा देश राम राज होने का संकल्प है. राष्ट्रपिता महात्मा गांधी जी की भी संकल्प वही था. मैं भी ऐसा संकल्प से आया है
वो हमारा डॉक्टर हनुमंतप्पा मड़ली वो तो हमारे को भी ये पूरा जरा मेरे को भी ऐसा ये दिया। చూసిండ్రు కదా, వీళ్ళే కాదు దేశవ్యాప్తంగా ఇంకా పెద్ద పెద్ద లీడర్లు గాంధీకి నివాళులర్పించిండ్రు. అరే రే, ఇద్దరు కలిసి మంచిగా జోడెట్ల లెక్క ముందుకు పోతారేమో అంటే ఇక మరి ఈమెనేమో ఇటు పోవట్టే, ఆయననేమో అటు పోవట్టే. ఇక పాపం మధ్యలో విజయమ్మ ఆగం కాబట్టే. ఇక మరి రాముల వారికి ఎంత కష్టం వచ్చినో, ఇక సీతమ్మకు ఎంత కష్టం వచ్చినో, పాపం ఆంధ్ర రాష్ట్రంలో విజయమ్మకు అంత కష్టం వచ్చింది. ఇక మరి ఎవరికి సపోర్ట్ చేయాలో ఏం సంగతో ఆమెకైతే అర్థమైతే లేదు. ఇక మరి ఆమె పరిస్థితి ఎట్లున్నది ఇప్పుడు ఆంధ్రలో ఒకసారి చూసొద్దాం పండి. ఉంటే ఉంటాం, లేకుంటే వైకుంఠం అన్నట్టే నడుస్తున్నది ఆంధ్రల రాజకీయం. ఇప్పటికే జనసేన జంకు సైరన్ ఊదింది, వైకాపా వాయిస్ పెంచింది, షర్మిలమ్మ అయితే డైరెక్ట్ చేతే ఊపిందుల్లో. ఇక చంద్రబాబు సార్ కోసం మనం ఎంత తక్కువ చెప్తే అంత మంచిగా. రా కదిలిరా అని చెప్పి సారే ప్రతి నియోజకవర్గానికి కదిలిపోతున్నాడు. అట్లున్నది రాజకీయం ఆంధ్రలా. ఆంధ్రలో అయితే రాజకీయము అగ్ని రాజేసుకున్నట్టే ఉన్నది. ఈ జగనాల్ సారు షర్మిలక్క నడుమ పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్నదుల్లో వీళ్ళిద్దరు నడుమ. ఒకరిని మించి ఒకరు రాజన్న రాజ్యం తీసుకురావాలి అంటున్నారు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. నిన్న మొన్నటిదాకా రాజన్న ఎవరి వైపు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడిచింది. ఇప్పుడేమో తల్లి విజయమ్మ ఎవరి వైపు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్నదుల్లో. ఇక షర్మిలమ్మ చేతి గుర్తుకు అంత డిమాండ్ లేదు ఆంధ్ర రాష్ట్రంలో. ఫ్యాన్ గుర్తు, ఫ్యాన్ గాలైతే మస్తు నడుస్తున్నది. షర్మిలమ్మతోని చేతి కలిపిన అంత ఫైదా లేదు అనుకున్నదేమో కానీ ఇక విజయమ్మ ఈసారి జగనాల్ సార్కే సపోర్ట్ చేస్తున్నది. ఇక కొడుకు కదా ఇంతకైనా. ఇక పార్టీ ఏమో ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నది. ఇక మళ్ళీ అధికారంలోకి రావాలంటే మళ్ళీ సపోర్ట్ చేయాలి కదా. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ మేడం రాజాని ఎట్లా చేసిందో ప్రభాస్ సార్ను ఇప్పుడు కూడా విజయమ్మ అదే దిశగా అడుగులు వేస్తున్నట్లయితే తెలుస్తున్నది. మొత్తం మీద అయితే జగనాల్ సార్కు సపోర్ట్ చేయడానికే తయారు ఉన్నదంటూల్లో. షర్మిల వల్ల చేతి జారిపోయిన పరువు అంతా అమ్మతోని హక్కున చేర్చుకోవాలని జగనాల్ సార్ ఈ తీరులో ఉపాయం చేసిండు. చూడాలి మరి జగనాల్ సార్కు షర్మిల అమ్మతోని షెడ్ అవుతుందా లేకపోతే అమ్మతోని మంచి అవుతుందా. ఈ ఎలక్షన్స్ దాటితే కానీ ఏం చెప్పలేము ఇప్పుడే. ఏహే, ఎవ్వరికెవ్వరు ఇంటలేరు. మేము సిద్ధమంటే ఇక మేము కూడా సిద్ధమే, దా చూసుకుందాం అంటున్నారు. ఇక మరి రేపో మాపో ఇక మరి ఇటు చంద్రాల సార్ ఇక తగ్గేదేలే అన్నట్టున్నది కథ ఆంధ్ర రాష్ట్రంలో. ఇక ఫ్లెక్సీల పంచాయతీ నడుస్తున్నది ఊళ్ళో. ఇక మరి ఎట్లున్నది ఏం సంగతి, ఏమేమి ఫ్లెక్సీలు పెట్టిరో ఒకసారి చూద్దాం పండి. యుద్ధానికి సిద్ధమా, రోగము తరిమెద్దామా అన్నట్టే ఉన్నదుల్లో ఆంధ్రల రాజకీయం. ఇక కటౌట్లు అయితే కలకలం రేపుతున్నాయి ఊళ్ళో. ఒకరిని మించి ఒకరు కటౌట్లు పెడుతున్నారు. కనిపిస్తున్నది కదా ఊళ్ళో సిద్ధమని జగనాల్ సార్ ఫ్లెక్సీ కనిపిస్తే అటు దిక్కు మేము కూడా సిద్ధమే అని చెప్పి పవనాల్ సార్ ఫ్లెక్సీ కనిపిస్తున్నది. ఇట్లా ఇరుపాటోళ్ళు ఇరాం లేకుండా కొట్లాడుతున్నారు. ఇచ్చంతరం ఏంటంటే ఈ రెండు ఫ్లెక్సీలు పెట్టింది ఒక్కరే. అగో మీద కనిపిస్తున్నది కదా ఫోన్ నెంబరు, అది కూడా ఒకటే. ఈ పార్టీల పంచాయతీ అన్నకు చాలా గిరాకీ తెచ్చిపెట్టినట్టున్నది. రెండు ఫ్లెక్సీలు, రెండు పార్టీల ఫ్లెక్సీలు ఒకటే ముద్రించి ఓ ఇట్లా ముద్దుగా అతికించిండ్రు. చూసిరు కదా ఈ ముచ్చట ఇట్లుంటే ఒకసారి ఈ వీడియో చూడండి. అరే రే, జనసేన ప్రెస్ మీట్ నడుమ జగనాల్ సార్ ఎందుకు వచ్చిందని పరిశాన్ అవుతున్నారులే. మరి ఎందుకు వచ్చిండో నాదెండ్ల మనోహర్ సార్ చెప్తున్నాడు, ఇనుండ్రి. కానీ ప్రభుత్వ కాలం పూర్తిగా పూర్తవుతున్న సందర్భంలో
ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరు, ఎవరితో కూడా చర్చించారు. అందుకని ఈరోజు ముఖ్య అతిథిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం. ఇన్నరు కదా గది అసలు సంగతి. జగన్నాథ్ సారు ఏం అడిగినా ప్రెస్ మీట్ పెడతలేడు, సమాధానం ఇస్తలేడు అని చెప్పి చక్కగా జగన్నాథ్ సార్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టిండు నాదెండ్ల మనోహర్ సారు. అంతేకాదు రాష్ట్రమంతా సిద్ధమని చెప్పి రాష్ట్రం మొత్తం యుద్ధం లెక్క తిరుగుతున్నాడు జగన్నాథ్ సారు. ఇక మరి పరిపాలనలో ఏం చేసిండు, ఏం సంగతి, దాని మీద చర్చకు రావాలని చెప్పి సిద్ధమా అని చెప్పి ఓ గీతీర్లో ప్రశ్నిస్తున్నాడు నాదెండ్ల మనోహర్ సారు. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి, ఒక చర్చకు రావాలి. మేము ఆహ్వానిస్తున్నాం. సంస్కారంతో, మర్యాదతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం, రండి మాట్లాడదాం. ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం. చూడాలి మరి ఈ ముచ్చటిన వైసీపీ వాళ్ళు చర్చకొస్తారో లేకపోతే రచ్చకొస్తారో. ఇక ఇలా సినిమా ముచ్చట అంటారా, టిటిరి 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 డినికి టిటిరి డినికి టిటిరి డినికి టిటిరి డినికి టిటిరి డింటి టిటిరి డింటి టిటిరి డిన్. ఏందా పిచ్చి పట్టిందా, సినిమా పేరు చెప్తా అని చెప్పి, సినిమా టైటిల్ చెప్తా అని చెప్పి, సినిమా ముచ్చట్లు చెప్తా అని చెప్పి బ్యాండ్ మీద మంచిగా జోరుగా డ్యాన్స్ చేస్తున్నావు అనుకుంటున్నారులే. ఈరోజు సినిమా ముచ్చటనే ఇది, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. ఎట్లున్న సినిమా టైటిల్ ఖతర్నాక్ లేదు, ఇక సినిమా కూడా ఖతర్నాకే ఉంటుంది అంటుల్లో. ఇక 2 తారీఖు మనకు రాబోతా ఉన్నది ఈ సినిమా. ఇక మొత్తం మీద అయితే ఈ సినిమాకు ఇక ఖుషీలో చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక హీరో సుహాస్ సార్ మనందరికి తెలిసే కదా. ఇక ఈ సారు పర్ఫార్మెన్స్, ఈ సారు సినిమాల కథ అంటారా, ఇక మనందరికి తెలిసిన విషయమే. ఇక కలర్ ఫోటోతో కలర్ఫుల్గా ఇక మొత్తం మీద ఇండస్ట్రీ మొత్తం ఫేమస్ అయిపోయాయి. ఇక మరి అటెనక రైటర్ పద్మభూషణ్ అని చెప్పి ఇక ముద్దుగానే ఫేమస్ అయ్యిండు. ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇగో ఈ ముచ్చటతో ఇక ముందుకు వచ్చిండు ఇటు సుహాస్ సారు. ఇక అసలు సంగతి ఏంటంటే, ఇక దాదాపు అమెరికాలో 200 థియేటర్ల కంటే ఎక్కువనే ఇక మరి ఈ సినిమాల రిలీజ్ కాబోతున్నదంట. ఇక మరి సుహాసు సారు చరిత్రనే ఇది మొట్టమొదటి చరిత్ర. ఇక మరి మనందరికి సంతోషకరమైనటువంటి బిడ్డ. ఎందుకంటే ఇక మరి మళ్ళొక బిడ్డ ముందుకు పోతున్నాడు. ఏం సంగతి అంటే ఇక మనకు సంతోషం ఉండదు చెప్పుండ్రి. ఇక ముందుకు పోవాలి, చిన్న చిన్న హీరోల లెక్కన కాదు, ఇక పెద్ద పెద్ద హీరోలతో పోటీ పడాలని చెప్పి ఇక మనం కూడా కోరుకుందాం. కానీ ఇక సినిమా అయితే ముద్దుగానే ఉన్నదంటుల్లో. ఇక మరి ఇక సినిమా మేకింగ్ అవన్నీ చూసిన వాళ్ళు అయితే చెప్తుంటారు కదా, ఇక సినిమా అయితే ముద్దుగానే ఉన్నది, ఖతర్నాక్ ఉన్నది. ఇక 100కు 100% ఇటు కొట్టబోతున్నాం అని సవాలు కూడా విసురుతా ఉన్నారు. చూడాలి మరి ఎంతవరకు కష్టాలు వస్తాయి, ఎంతవరకు కలెక్షన్స్ వస్తాయో. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, ఇక చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్లో. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం.